శ్రీ సత్యసాయి జిల్లాలో సంచలనం సృష్టించిన హైవే దోపిడీకి కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. జాతీయ రహదారి 44పై కిడ్నాప్, దోపిడీ మరియు భారీ నగదు దోపిడీలకు పాల్పడుతున్న ఒక వ్యవస్థీకృత అంతరాష్ట్ర నేర ముఠాను అదుపులోకి తీసుకోవడం ద్వారా జిల్లా పోలీసులు కీలక విజయాన్ని సాధించారు. ఈ కేసుల్లో మొత్తం సుమారు 5.80 కోట్ల మేర ఆస్తి దోపిడీకి గురైనట్లు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. జిల్లాలో జరిగిన 2 ప్రధాన ఘటనలు ఈ కేసుకు ప్రాధాన్యతను తీసుకువచ్చాయన్నారు. కియా పోలీస్ స్టేషన్ పరిధిలో 2025 డిసెంబర్ 3న జరిగిన ఘటనలో గుర్తు తెలియని దుండగులు కదులుతున్న వాహనాన్ని అడ్డగించి కిటికీలు పగలగొట్టి అందులో ఉన్న ఇద్దరిని బలవంతంగా అపహరించారు. అనంతరం 2.8 కోట్ల నగదును దోచుకుని బాధితులను వేర్వేరు ప్రదేశాల్లో వదిలిపెట్టారు. అదేవిధంగా 2026 ఫిబ్రవరి 21న కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో మరో ఘటన చోటు చేసుకుంది. ముసుగులు ధరించిన 8 మంది నిందితులు 3 కోట్ల నగదుతో వెళ్తున్న వాహనాన్ని అడ్డగించి అందులో ఉన్న వారిని బెదిరించి నగదును దోచుకొని వెళ్లిపోయారు. ఈ నేరముత అత్యంత ప్రణాళికబద్ధంగా పనిచేసినట్టు దర్యాప్తులు తేలిందని ఎస్పీ వివరించారు. నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లతో వాహనాలను వినియోగిస్తూ ఫాస్టాగ్ ట్రాకింగ్ ను తప్పించుకోవడానికి టోల్ చెల్లింపులను నగదులోనే చేయడం, వివోఐపీ సర్వీసుల ద్వారా కమ్యూనికేషన్ నిర్వహించడం ద్వారా పోలీసుల దర్యాప్తును తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. కర్నూలు నుంచి బెంగళూరు వరకు సుమారు 200 కిలోమీటర్ల మేర సీసీటీవీ ఫుటేజ్ ని విశ్లేషించి సిడిఆర్, ఐపీడీఆర్, ఐఎంఈఐ డేటా ఆధారంగా నిందితుల కదలికలను గుర్తించామన్నారు. ఈ ముఠాలో మొత్తం 21 మంది సభ్యులు ఉన్నారని గుర్తించి ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వీరి కార్యకలాపాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ప్రధాన సూత్రధారి నేపాల్ నుంచి అంతర్జాతీయ వివోఐపీ కమ్యూనికేషన్ ద్వారా కార్యకలాపాలను సమన్వయం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వరకు 10 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. ఇందులో ప్రధాన సూత్రధారి సిరిల్ మాథ్యూ సహా కీలక సభ్యులు ఉన్నారు. మే 5, 2026 బెంగళూరు జాతీయ రహదారిపై నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ లో 7 ప్రధాన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1.26 కోట్ల నగదు, ఇన్నోవా ఎక్స్యూవీ 500, BMW కార్లు, 13 మొబైల్ ఫోన్లు, నకిలీ నెంబర్ ప్లేట్లు, కత్తులు, పెప్పర్ స్ప్రేలు, సీసాలు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదనలో పోలీసు అధికారులు, సిబ్బంది మరియు సాంకేతిక బృందాల సమన్వయం కీలక పాత్ర పోషించింది. అంతరాష్ట్ర స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ ముఠాను పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాలుగా మారిన సాంకేతిక ఆధారాలు మరియు కృషితో విజయాన్ని సాధించారు. భవిష్యత్తులో కూడా అలాంటి నేరాలపై కఠిన చర్యలు కొనసాగిస్తామని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మన సత్యసాయి జిల్లాలో డిసెంబర్ 3 కియా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మన ఒక రాబరీ, ఎక్స్టార్షన్ కమ్ రాబరీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి మంత్లో కనగానపల్లిలో కూడా ఒక సేమ్ ఎక్స్టార్షన్ కమ్ రాబరీ కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 2 కేసుకు మధ్యలో కూడా 3 months గ్యాప్ ఉంది. సో ఇది మనకి సూరత్, నార్త్ ఇండియా నుంచి మన బెంగళూరుకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్స్ని ఇంటర్వ్యూన్ చేస్తూ ఈ రాబరీ చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ అఫెన్స్లో 2,75,00,000 పోయింది. అదేవిధంగా రెండవది అఫెన్స్ కనగానపల్లిలో 3,05,00,000 వరకు పోయింది. అన్ని కలిపి కూడా 5,80,00,000 టోటలీ ఈ రాబరీ జరిగింది. దీని మేరకు మనం టోటలీ 10 టీములు ఫామ్ చేయడం జరిగింది. 10 టీములు ఫామ్ చేస్తూ ఈ కేసుని మనం డిటెక్ట్ చేశాము. దీంట్లో టోటలీ 10 అక్యూజ్డ్, టోటలీ ఇన్వాల్వ్ అయిన అక్యూజ్డ్ 21 మంది ఇన్వాల్వ్ అయ్యారు. దాంట్లో మనం ఈ కేసులో ఎవరు ఇంపార్టెంట్ అంటే ఎవరు ఎంటైర్ ఈ ఫోకస్ చేస్తూ టాప్ 10 అంటే దీనిట్లో ప్లానింగ్, ఎవరు మాస్టర్ మైండ్ ఉన్నారు, ఎవరు సిమ్ అరేంజ్ చేస్తారు, ఎవరు లాజిస్టిక్స్ అరేంజ్ చేస్తారు, ఇదన్నీ కూడా ఎవరు కోఆర్డినేట్ చేస్తారో వాళ్ళపైన కాన్సన్ట్రేషన్ పెట్టి టాప్ 10 మందిని మనం ఫస్ట్ ప్రయారిటీగా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో రిమైనింగ్ 11 మంది కూడా అమౌంట్ కోసము సపోర్ట్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అరెస్ట్ చేయాలి. ఎప్పుడు ఈ టాప్ 10 మందిని మనం అరెస్ట్ చేసామో అప్పుడు ఆ 11 మందికి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం వల్ల అబ్స్కాండింగ్ ఉన్నారు. ఆ 11 మంది కూడా మనకి ఓన్లీ సపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చారు కాబట్టి వాడిని కూడా మేము త్వరగా అరెస్ట్ చేయడంలో మనకు కష్టమేం లేదు, త్వరగా అరెస్ట్ చేస్తాం. దీంట్లో వాళ్ళు అఫెన్స్ జరిగినప్పుడు నుంచి కూడా
దీనిట్లో ఒక కారుని 3 కార్ వచ్చి ఇంటర్వ్యూన్ చేస్తారు. అన్నీ కూడా నేషనల్ హైవేస్లోనే చేస్తారు. ఇంటర్వ్యూన్ చేసిన తర్వాత వాళ్ళు కార్లో ఎవరు ఉన్నారో వాళ్ళని ఎక్కడైనా డ్రాప్ చేసేస్తూ దాంట్లో ఉన్న అమౌంట్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఇలాగా 2 అఫెన్స్లో కూడా 3 కార్ వచ్చి ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. తర్వాత మేము దాదాపు అరౌండ్ 85 to 90 టోల్ గేట్స్, అరౌండ్ ఆల్మోస్ట్ 450 కిలోమీటర్స్కి ఎంటైర్గా మనం టవర్ డంప్ తీసుకోవడం, టెక్నికల్ అనాలిసిస్ కమ్ సీసీటీవీ కెమెరా అనాలిసిస్ కమ్ మనకి టోల్ గేట్ అనాలిసిస్, ఇది ఆల్మోస్ట్ మనం ధర్మపురి, సేలం, హొస్పేట్, ధర్మపురి, బెంగళూరు, హొస్పేట్, ధర్మపురి, సేలం, కొన్ని కార్స్ మదనపల్లి ద్వారా వెళ్ళినది. ఇది అన్నీ కలిపామంటే అన్నీ కూడా సేలంలో వెళ్ళి జాయిన్ అనేది మనకు అర్థమైంది. సేలం నుంచి మళ్ళీ అన్నీ కూడా కేరళకి వెళ్ళినది మనం ఐడెంటిఫై చేసాం. సో అప్పుడు మనకు అర్థమైందంటే ఈ గ్యాంగ్ అనేది కేరళకి చెందిన గ్యాంగ్ అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత ఈ పాత ఆఫెన్స్ అన్ని కొన్ని తీసి వెరిఫై చేయడంలో ఇది రాప్తాడులో జరిగినప్పుడు కూడా 2023లో రాప్తాడులో జరిగింది. అదేవిధంగా రీసెంట్గా ఒక దెండులూరు మన ఏలూరు డిస్ట్రిక్ట్లో జరిగినది, అవన్నీ కూడా క్లబ్ చేసి చూసినప్పుడు ఇంకా అదర్ స్టేట్స్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు, కర్ణాటక, తర్వాత తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇది అన్ని చోట్ల కూడా వీళ్ళు అఫెన్సెస్ చేసినది మనకు బయటకు వచ్చింది. దాదాపు 6 స్టేట్స్లో ఈ విధమైన ఎన్హెచ్లో వెళ్ళిన వెహికల్స్ని ఇంటర్వ్యూన్ చేస్తూ ఇలాంటి అమౌంట్ని తీసుకున్నదనే విషయం మనకు తెలిసింది. సో ఆ పాత అక్యూస్ లిస్ట్ అన్ని తీసుకున్న తర్వాత దీనిపైన మనం ఇన్డెప్త్ మనం అనాలిసిస్ చేయడం జరిగింది. మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయిన సిరిల్ మాథ్యూస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సిరిల్ మాథ్యూస్ అనే వ్యక్తియే ఈ ఎంటైర్ అఫెన్స్ మాస్టర్ మైండ్. యాక్చువల్లీ ఈ వ్యక్తి పర్ఫార్మెన్స్ కూడా గతంలో ఎక్కడ ఉన్నారంటే గతంలో కూడా నేపాల్లో ఉండడం అనేది జరుగుతుంది. నేపాల్లో ఉన్నదిని కూడా మనం ఐడెంటిఫై చేసాము. తర్వాత నార్త్ ఇండియా అంటే మనకి సిక్కిం, తర్వాత మనకి ఇక్కడ కూడా అంటే మనకి యూపీ, వెస్ట్ బెంగాల్, ఇదన్నింటిలో కూడా వీళ్ళు ఉండడం అనేది ఐడెంటిఫై చేస్తూ మన కంటిన్యూస్గా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 2 months మనం మానిటరింగ్ చేస్తూ చివరికి ఈ మెయిన్ మాస్టర్ మైండ్ సిరిల్ మాథ్యూస్ని మనం పికప్ చేయడం జరిగింది. దీనికోసం మన టీం చాలా కష్టపడ్డారు. బికాస్ ఈవెన్ దో మనకి కింద లెవెల్లో అంటే ఇప్పుడు నేను ఎవరు అబ్స్కాండింగ్లో ఉన్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అన్ని మన చేతిలో ఉన్నప్పుడు కూడా మేము ఎవరిని అరెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళని అరెస్ట్ చేస్తామంటే మెయిన్ మాస్టర్ మైండ్ అలర్ట్ అవుతారన్న ఉద్దేశంతో పాటు ఈ మాస్టర్ మైండ్నే మనం ఫస్ట్ టీమ్గా పెట్టుకున్నాము. మాస్టర్ మైండ్ అరెస్ట్ చేసిన తర్వాత షియాబుద్దీన్, తర్వాత ఇలాంటి ఒక స్టార్టింగ్ 10 మంది మీకు లిస్టులు ఇవ్వడం జరిగింది. మెయిన్ సిరిల్ మాథ్యూ, వీళ్ళు 15 కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, సిమిలర్ టైప్ ఆఫ్ కేసెస్. నెక్స్ట్ షియాబుద్దీన్ ఆల్రెడీ అరెస్ట్ చేశాము. ఈ వ్యక్తి 19 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు, సేమ్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్. తర్వాత ఆసిఫ్ అహ్మద్, ఈ వ్యక్తి లాజిస్టిక్స్ హ్యాండ్లర్. ఆసిఫ్ అహ్మద్ అనే వ్యక్తి ఈ వెహికల్స్ అరేంజ్ చేయడము, మెనీని అరేంజ్ చేయడము, కింద లెవెల్లో ఎవరు జస్ట్ ఒక 5 లక్షలు 6 లక్షల కోసం వాళ్ళు సపోర్ట్కి వస్తారు, నంబర్ కోసం వాళ్ళని అరేంజ్ చేయడం అనేది మన థర్డ్ ఇంపార్టెంట్ ఆసిఫ్ అహ్మద్ చేస్తారు. 4వది శరత్, ఈ వ్యక్తి ట్రాకింగ్ అంటే ఈ ఎంటైర్ వెహికల్స్ని ట్రాక్ చేయడం, మానిటరింగ్ చేయడం కూడా శరత్ అనే వ్యక్తి చేస్తారు. తర్వాత అప్పు కేఎం, ఈ వ్యక్తి కూడా సపోర్టింగ్ గ్యాంగ్ మెంబర్, ఇంపార్టెంట్ పర్సన్, వాళ్ళని అరెస్ట్ చేశాము. శ్రీకాంత్ అలియాస్ విష్ణు, మెయిన్ డ్రైవర్. ఇది యాక్చువల్లీ ఏ అమౌంట్ని వాళ్ళు పికప్ చేస్తారో అమౌంట్ని సేఫ్గా తీసుకొని వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేయడం ఈ విష్ణు అనే వ్యక్తి చేస్తారు. తర్వాత అబు నిషాద్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అబు నిషాద్ ఒక అఫెన్స్లో వాళ్ళు సిమ్ 8 to 10 సిమ్లు కొనుక్కోవడము, దాన్ని ఈ అఫెన్స్కి మాత్రం వాడడము, తర్వాత దాన్ని డిస్పోజ్ చేయడము, ఇది కోఆర్డినేట్ చేయడం అబు నిషాద్ అని చెప్పి సిమ్ సప్లైని అరెస్ట్ చేశాము. తర్వాత నిషాద్ విఎస్, తర్వాత ఉన్నికుట్టన్, మునీర్, షినోజ్, వీళ్ళందరూ కూడా ఈ టాప్ 7తో పాటు ఎప్పుడు వాళ్ళు తోడుగా ఉండి అవైలబుల్ ఉన్న ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నుంచి వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ సూరత్, గుజరాత్ నుంచి వస్తుంది, యూపీ నుంచి వస్తుంది, కానీ వస్తున్నదన్నీ కూడా మనకి కర్ణాటక, బెంగళూరుకి వెళ్తుంది. యాక్చువల్లీ అంటే ఇది ఎక్స్పోర్ట్. మన ఎవరు కంప్లైంట్ దీంట్లో 2 కేసులో కూడా కంప్లైంట్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి బేస్డ్ ఆన్ అమౌంట్ ఇన్వెస్టిగేషన్ అనేది సెపరేట్ కూడా జరుగుతాయి. ఇప్పుడు ఉన్న ప్రిలిమినరీ ఇన్పుట్ మనకి ఏంటంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అంటే మనకి జనరలీ స్పైసెస్లో లవంగము ఇదన్నీ కూడా ఉంటాయి. ఇది నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఎక్స్పోర్ట్ బేస్ చేసుకొని వీళ్ళకి అమౌంట్ ఇక్కడ ఇవ్వడము, వీళ్ళ అమౌంట్ని అక్కడ పంపించడం అనేది రెగ్యులర్ ప్రాసెస్ జరుగుతుంటాయి. దాన్ని బేస్ చేసుకున్న వస్తున్న అమౌంట్స్ని ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వీళ్ళు ఇంటర్వ్యూన్ అవుతున్నట్టు మనకున్న ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది.